నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పోజ్జా, ఎండీ ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం మలద్వారం దగ్గర వచ్చే నొప్పి గురించి గానీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకి చాలా రెగ్యులర్‌గా వచ్చే ప్రాబ్లమ్. చాలామందికి ఉండే ప్రాబ్లమ్ ఇది. ఏజ్ పైబడిన వాళ్ళకి గానీ, మోషన్ గట్టిగా అయ్యే వాళ్ళకి గానీ, ఈ ఈ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ అనమాట. సో, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మలద్వారం దగ్గర వచ్చే నొప్పి ఏదైతే ఉంటుందో చాలామంది ఏమనుకుంటారు అంటే అది ఈ మలద్వారం దగ్గర వచ్చే నొప్పి మనం పైల్స్ అని అనుకుంటారనమాట. అసలు ఇది పైల్స్ అనేది ఓన్లీ 30 అంటే 30% కామన్ అనమాట. మిగతా 70% వేరే ఇతర కారణాల వల్ల మనకి ఆ మోషన్ వెళ్ళే చోట నొప్పి గానీ, వాపు గానీ, బ్లడ్ రావడం గానీ, వేరే ప్రాబ్లమ్స్ వల్ల అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. కానీ ప్రతి ఒక్కరు నొప్పి ఉందంటే మనం ఏమనుకుంటాం, పైల్స్ వచ్చిందని చెప్పి డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చూపించుకోకుండా, ఎగ్జామిన్ చేయించుకోకుండా డైరెక్ట్‌గా పైల్స్‌కి ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. వాళ్ళు లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి ఆ పైల్స్ తగ్గవు. ఎందుకు అంటే అది పైల్స్ కాదు కాబట్టి అది తగ్గట్లేదు. సో, మనం అది ఏంటి అన్నది మనం అంటే మీకు చెప్తున్నాను కదా! డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అనమాట. ఏదో సిమ్టమ్ ఉంది, నొప్పి ఉంది కదా! నొప్పికి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. అసలు ఆ నొప్పి ఎందువల్ల వచ్చింది? అసలు అక్కడి నుంచి బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మలబద్ధకం వల్ల మ్యాక్సిమమ్ యానల్ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ పైల్స్ కాకుండా వేరే 2 కారణాలు డిస్కస్ చేసి లాస్ట్ మనం పైల్స్ డిస్కస్ చేద్దాం. ఈ యానల్ ఫిషర్ అనేది కూడా 30% వెరీ కామన్ అండి. ఎందువల్ల వస్తుంది అంటే మోషన్ గట్టిగా వెళ్ళడం, అంటే మలబద్ధకం వల్ల మనం మోషన్ వెళ్ళే దగ్గర కొంచెం చీలడం వల్ల, చెరగడం వల్ల ఈ యానల్ ఫిషర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనిలో కనబడే సిమ్టమ్స్ ఏంటంటే నొప్పి, మంట, లేదా అక్కడ లోపల లైట్‌గా వాపు రావడం, లేదా లైట్‌గా కొంచెం అంటే ఎక్కువ కాదు, లైట్‌గా రక్తం రావడం, లేదా కొన్ని సందర్భాల్లో స్మెల్ రావడం అనేది మనకి ఈ యానల్ ఫిషర్‌లో చాలా కామన్‌గా కనబడుతుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్‌ల్లో వచ్చారనుకోండి, యాంటీబయాటిక్స్‌తో గానీ లేదా బెటాడిన్ సిట్స్ బాత్ అంటే మనం వేడి నీటి టబ్‌లో కొంచెం సాల్ట్ గానీ, బెటాడిన్ గానీ వేసి కూర్చోవడం, లేదా కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి. వాపు తగ్గే టాబ్లెట్స్ ఇవి వాడడం వల్ల మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో వస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. అసలు ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కాన్‌స్టిపేషన్, లేదా మోషన్స్ ఎక్కువగా అవ్వడం, లేదా ప్రెగ్నెన్సీ వల్ల బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, లేదా కొన్ని సార్లు విరోచనాలు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి యానల్ ఫిషర్స్ అనేవి టెంపరరీగా రావచ్చు. దాన్ని వదిలేస్తే అది పర్మనెంట్‌గా కూడా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం యానల్ ఫిస్టులా గురించి డిస్కస్ చేద్దాం. యానల్ ఫిస్టులా అంటే మనకి యానల్ మోషన్ వెళ్ళే హోల్ ఏదైతే ఉంటుందో ఆ హోల్ నుంచి కాకుండా పక్కన వేరే ద్వారం ద్వారా, అంటే పక్క సైడ్ నుంచి ఒక ద్వారం కావచ్చు, 2 ద్వారాలు కావచ్చు, వేరే ద్వారం ద్వారా ఇంకో హోల్ పడి మోషన్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే యానల్ ఫిస్టులా అంటాం. అంటే వేరే ద్వారం ఏర్పరచుకుంటుంది మన మోషన్ గట్టిగా వెళ్ళడం వల్ల, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్, క్రాన్స్ డిసీజ్, డైవర్టిక్లైటిస్, కొన్ని రకమైన ఎస్టీడీస్ అనమాట. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల ఈ యానల్ ఫిషర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికి మనం అసలు ఈ ద్వారం 1 ఉందా, 2, 3 ఉన్నాయి అన్నది మనం ఎలా తెలుసుకుంటామంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని చెప్పి ఒక టెస్ట్ ద్వారా మనకి తెలిసిపోతుందన్నమాట. దీనికి ఖచ్చితంగా మనం వదిలేస్తే ఇది తగ్గేదైతే కాదు. ఖచ్చితంగా దీనికి సర్జరీ చేయాల్సి ఉంటుందండి. దీనిలో మనకి చీము గానీ, అంటే ఏ లక్షణాలు ఉంటాయంటే చీము ఉంటుంది, చీము కారడం, లేదా పుండులా ఉండడం, లేదా మలద్వారం చుట్టూ లైట్‌గా వాపు రావడం, లేదా చాలా నొప్పి రావడం, డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యానల్ ఫిస్టులాలో ఉంటుంది. ఇప్పుడు మనం పైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పైల్స్‌నే మనం హెమరాయిడ్స్ అంటాం. ఇది కూడా 30% పీపుల్, అంటే ఇది కూడా కామన్. ఈ హెమరాయిడ్స్ అనేది మనకి దీన్ని తెలుగులో అర్షములలు అంటాం అనమాట. ఇది మనం వాడుక భాషలో పైల్స్ అని కూడా అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఇవి మనకి 2 రకాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్. మలద్వారం లోపల రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి వాపు చెందడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. ఈ వాపు అనేది ఏదైతే ఉందో 50% మంది
లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడో ఒకసారి ఈ హెమరాయిడ్స్ అనేవి వచ్చే అవకాశాలు చాలా మట్టుకు కామన్ ఉంటుందన్నమాట. దీన్ని మనం టైప్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 గ్రేడింగ్స్ ఉంటాయి. ఫస్ట్ 2, 3 గ్రేడింగ్స్‌లో మనం యాంటీబయాటిక్స్ గానీ, లేదా మన టాబ్లెట్స్‌తో నయం జేయొచ్చు. కానీ 4థ్ గ్రేడ్‌లో మాత్రం హెమరాయిడెక్టమీ సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా నేను చెప్పేదేంటంటే, ఆలస్యం అమృతం విషం. అంటే మనం ముందుగానే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎంత లేట్‌గా చూపించుకుంటే అంత కాంప్లికేషన్స్, సర్జరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి గల కారణాలు మెయిన్‌గా అంటే కాన్‌స్టిపేషన్ గానీ, లావుగా ఉండడం, లేదా ప్రెగ్నెన్సీ గానీ, లేదా కాల్షియం, ఐరన్ టాబ్లెట్లు ఎక్కువ తీసుకునే వాళ్ళలో గానీ, వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు, పీచు పదార్థాలు తక్కువ తీసుకునే వాళ్ళలో ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనిలో మెయిన్‌గా మనకు కనబడేది ఏంటంటే బ్లీడింగ్, రక్తం అనేది హెవీగా కారుతూ ఉంటుందండి. అంటే మెయిన్‌గా ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంత కనబడకపోవచ్చు. అంటే లోపల ఉండే ఈ హర్షములు ఏవైతే అంత బ్లీడింగ్ ఉండదు గానీ, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అయితే బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. నొప్పి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చేతికి కూడా ఏదో కడుక్కునేటప్పుడు ఏదో బొడుపు తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. కూర్చున్నప్పుడు చాలా నొప్పి. కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. బాగా దురద కూడా ఉంటుందన్నమాట. దీనికి ట్రీట్మెంట్ అయితే చెప్పా కదా! హెమరాయిడెక్టమీ ఫోర్త్ స్టేజ్ అయితే. ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో అయితే మనం టాబ్లెట్స్‌తో కంప్లీట్‌గా క్లియర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.